లావణ్య గారు. హాయ్ హాయ్. హాయ్ అండి. గుడ్ టు సీ యూ కమ్ బ్యాక్ అండి. థ్యాంక్ యూ. అండ్ కోయిన్సిడెంటల్గా సినిమా ఏదైతే థీమ్ ఉందో అండ్ మీరు కూడా ఒక మదర్హుడ్ని కెరీర్ని బ్యాలెన్స్ చేస్తా ఒక ఇండిపెండెంట్ ఉమెన్ స్టోరీలా అనిపిస్తుంది నాకు. సో కోయిన్సిడెంట్ అండ్ వెరీ గుడ్ కూడా. అండ్ మీరు చెప్పడం వల్ల ఏంటంటే కొంచెం పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది బికాజ్ యు ఆర్ ఇన్ దట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. అవును అవును. అండ్ ఆన్ దట్ నోట్ ఇండిపెండెంట్ ఉమెన్ స్టోరీ కాబట్టి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ఫ్యూ డేస్ బ్యాక్ మీరు ఒక ట్వీట్ వేశారు చిరంజీవి గారి గురించి. ఒక ట్వీట్ వేసి లాస్ట్లో ఒక లైన్ ఐ విల్ రీడ్ అవుట్ ఇట్ ఫర్ యూ. యూ క్లియర్లీ డోంట్ నో హౌ హీ ట్రీట్స్ ద విమెన్ ఇన్ హిస్ ఫ్యామిలీ ఎస్పెషలీ హిస్ గ్రాండ్ డాటర్స్. వెరీ ఫ్యూ మెన్ కెన్ డూ ఈవెన్ 1% ఆఫ్ వాట్ హీ డస్. అవును. సో ఆ పాట చెప్పండి బికాజ్ ఫుల్ ట్వీట్ చదవాలి అంటే ఆ ఎవరికి తెలియదు అంటున్నారు కదా. పాపులేషన్ ఎంత ఉంది? బికాజ్ ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మెన్ ఇన్ యువర్ లైఫ్. I have great men in my life, and I'm very lucky to have all the men who are so supportive of me, and I include all of them are 1% low. Meeru kuda avvochu. Maybe you're also one of those 1% people. India population is in billion, and so 1% is a big amount. So nenu alla cheppanu, and our tweet, I think meeru our tweet gurinchi maatladali. That was in very bad taste. ఒక ఫ్యామిలీ మంచి సెలబ్రేషన్ చేసినప్పుడు ఇలాంటి ట్వీట్ ఎందుకు అవసరం కదా? ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ అ బ్యాడ్ ట్వీట్. ఇట్స్ మై ఫ్యామిలీ, అండ్ ఇఫ్ సంబడి కమ్స్ టు మై ఫ్యామిలీ ఐ విల్ నాట్ లైక్ ఇట్. సో అలా చెప్పాను. 1% మీన్స్ దే కెన్ బి మెనీ మెన్ ఇన్ దట్ 1%. సో దట్స్ ఆల్. నైస్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సత్య గారు హాయ్ అండి. ఏంటి సార్, భీమిలి కబడ్డీ జట్టు అనే ఒక క్లాసిక్ ఫిలిం తీశారు. అంటే రిజల్ట్ ఎలా ఉందా, అది అనుకున్నంత ఆడిందా లేదా పక్కన పెడితే ఒక మంచి ఫిలిం, గుడ్ ఫిలిం. తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎందుకు అంటే మీ నుంచి మంచి స్టోరీస్ గ్యాప్ ఎందుకు? దాని తర్వాత SMS శివామన్స్లో శృతి చేశానండి. దాని తర్వాత శంకర అని నారాయణతో చేశాను. సో అదే ఆ తర్వాత కూడా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో ఐ టుక్ సమ్ గ్యాప్ దిస్ వన్. అంటే ఏదైనా చేస్తే మంచి పిక్చర్ చేద్దామని మధ్యలో కొన్ని ఆఫర్స్ వచ్చింది, బట్ ఐ డెంట్ టేక్ దోస్ ఆఫర్స్. ఈ కథ రాస్తున్నాను అప్పుడు. ఐ వాజ్ రైటింగ్ సత్యలీలావతి ఆల్సో. ఇది ఆల్మోస్ట్ 2 years బ్యాక్ కూడా రాశాను. సో మంచి టైము. ఐ వాంటెడ్ బెటర్ ప్రొడ్యూసర్ హూ కెన్ అండర్స్టాండ్. అంటే మనం ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు దే వోంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ కొంతమంది ప్రొడ్యూసర్స్. సో బట్ మోహన్ గారు ట్రస్టెడ్ సో మచ్ ఆన్ ది స్క్రిప్ట్. సో హీ వాజ్ సో మచ్ కోఆపరేటివ్. So we went forward with Satyalavati with the help of Mohan Garu. అండ్ టీజర్ చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎక్కువ కనిపిస్తుందండి, లైక్ యాక్టర్స్ కానీ. తప్పకుండా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. అంటే లాస్ట్లో ఏదన్నా మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? ఓన్లీ ఎంటర్టైన్మెంట్? No, there is a beautiful message అండి. A very good message for all the daughters in this world. And I'm sure now, if you see all my previous films అండి, climax is very important for me. భీమ్లీ కానీ SMS కానీ ఇదే. సో దెర్ విల్ బీ అ గుడ్ సెంటిమెంట్, ఎమోషనల్ డ్రామా లాస్ట్ 15 minutes. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.